నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి దగ్గర మహిళ హల్చల్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. సల్మాన్ ఖాన్ ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన మహిళను అరెస్ట్ చేసి ప్రశ్నిస్తున్నారు. సల్మాన్ ఖాన్ ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన మహిళను అరెస్ట్ చేసి పోలీసులు ప్రశ్నిస్తున్నారు. వివరాలు ఢిల్లీ ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, విజయ్ చంద్రిక బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంట్లోకి చొరబడడానికి ఒక మహిళ ప్రయత్నించింది. మహిళను అరెస్ట్ చేసి పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అయితే ఇది ఈ రోజు తాజాగా జరిగితే నిన్న ఇటీవల కూడా 20వ తేదీన కూడా ఒక ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నివాసంలో బాంద్రాలోని గెలాక్సీ అపార్ట్మెంట్ లో వారి నివాసంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకొని వారిని ఎక్కడి నుంచి పంపించినట్టు తెలుస్తుంది. అయితే తాజాగా ఇదే అంశంలో జితేంద్ర కుమార్ సింగ్ అనే వ్యక్తి గెలాక్సీ అపార్ట్మెంట్ లో ప్రవేశించడానికి ప్రయత్నం చేసిన సందర్భంలో పోలీసులు ఆయన కూడా అదుపులోకి తీసుకున్నారు. సల్మాన్ వ్యక్తిగత సిబ్బంది, భద్రతా సిబ్బంది కూడా అతని ఇంట్లోకి వెళ్లకుండా కూడా చర్యలు చేపట్టారు. అయితే ఘటన అనంతరం కూడా అతను విచారిస్తే ఛత్తీస్గఢ్ కు చెందిన వ్యక్తిగా కూడా చెప్తున్నారు. ఛత్తీస్గఢ్ నుంచి సల్మాన్ ఖాన్ ని కలిసేందుకు తాను ముంబై వచ్చానని, ముంబై సందర్భం ఆయనను నివాసంలో కలిసేందుకు ప్రయత్నం చేస్తే అక్కడ ఉన్న సిబ్బంది అడ్డుకోవడంతో కొంత కోపానికి కూడా గురై మొదట తన ఫోన్ ను కింద పడేశాడని, అనంతరం ఆ రోజు సాయంత్రం తిరిగి కూడా మళ్ళీ గెలాక్సీ అపార్ట్మెంట్ లో సల్మాన్ కలిసేందుకు కూడా మరోసారి ప్రయత్నం చేసిన ఆ ప్రయత్నం సందర్భంగా కూడా వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకుని ఆయన కూడా విచారిస్తున్నట్టు తెలుస్తుంది. దాదాపు వ్యక్తి ఛత్తీస్గఢ్ కు చెందిన వ్యక్తిగా కూడా పోలీసులు చెప్తున్నారు. కేవలం సల్మాన్ ఖాన్ కలిసేందుకు మాత్రమే ఆ వ్యక్తి వచ్చారని చెప్తున్నారు. ఆ కోణంలోనే చూడాలా సతీష్? ఈ మధ్య కాలంలో తరచూ సల్మాన్ ఖాన్ కి బెదిరింపులు అవి కూడా వస్తున్నాయి కదా, ఆ అంశం కూడా వార్తల్లో హైలైట్ గా నిలిచింది. ఆ కోణంలో ఏమన్నా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారా? విజయ్ చంద్రిక, గతంలో కూడా గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి సల్మాన్ ఖాన్ కు కొంతకాలంగా వరుస బెదిరింపులు వస్తున్న సందర్భాలు చూసాం. గతంలో సల్మాన్ నివాసం మీద ఏకంగా పిస్తోల్ తోని దాడి చేసిన అనంతరం కూడా సల్మాన్ ఖాన్ నివాసం వద్ద కొంత బుల్లెట్ ప్రూఫ్ పూర్తిగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సంఘటనలో ఇద్దరిని అరెస్ట్ చేశారు. వారిని ఇటీవల కోర్టు ముందు హాజరుపడిన సందర్భంలో కూడా వారికి బెయిల్ ఇచ్చేందుకు కూడా కోర్టు నిరాకరించింది. అయితే ఇదే కోణంలో కూడా వరుసగా సల్మాన్ ఖాన్ నివాసం ముందు అనేక ఘటనలు జరుగుతున్నాయి. తాజాగా ఈ రోజు ఒక మహిళను అరెస్ట్ చేశారు. నిన్న ఛత్తీస్గఢ్ చెందిన ఒక వ్యక్తిని కూడా అదే కోణంలో కూడా అరెస్ట్ చేశారు. ప్రస్తుతానికైతే విచారణ కొనసాగుతుంది. ఆ మహిళ ఎందుకు సల్మాన్ ఖాన్ నివాసంలోకి వెళ్లేందుకు ప్రయత్నం చేసింది, ఏ కారణంతో వారి నివాసం వద్ద ఆమె తిరుగుతుందనే కోణంలో కూడా కొంత విచారణ అయితే జరుగుతుంది. గతంలో కూడా సల్మాన్ ఖాన్ కు అనేక మంది నుంచి వరుసగా ఫోన్ కాల్ బెదిరింపులు వస్తున్న నేపథ్యంలో కొంత ముంబై పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. విజయ్ చంద్రిక, థ్యాంక్ యూ సతీష్.